శ్రావణ మాసం ప్రత్యేకంగా శివారాధనకు ఎంతో శుభప్రధానమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో భక్తులు శివుణ్ణి విశేషంగా పూజిస్తూ జలాభిషేకాలు నిర్వహిస్తారు. కొంతమంది తమ ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తారు. అయితే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం అత్యంత అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ప్రతిష్ఠించే శివలింగం బొట్టనవేలు కంటే చిన్నదిగా ఉండాలి. ఇది శాస్త్రపరంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పెద్ద శివలింగాలను ఆలయాల్లోనే ప్రతిష్ఠించాలని, చిన్నవే ఇంట్లో ఉంచాలని శివపురాణం చెబుతోంది. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు భక్తుని ముఖం ఉత్తర దిశలో ఉండాలి. తూర్పు లేదా దక్షిణ దిశ వైపు ముఖం ఉంచి అభిషేకం చేయడం శాస్త్రపరంగా శుభప్రదం కాదు. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగం ఎప్పుడూ తడిగా ఉండాలి. రోజు జలాభిషేకం చేయడం ద్వారా దీన్ని కొనసాగించవచ్చు. దీనికోసం శివలింగానికి ఎప్పటికప్పుడు నీరు సమర్పించాలి లేదా జలధారి ఏర్పాటు చేయాలి. ఇంట్లో ప్రతిష్ఠించడానికి పరద శివలింగం లేదా నర్మదా శివలింగం ఉత్తమంగా పరిగణించబడతాయి. ఇవి పవిత్రమైన శిలలతో తయారవుతాయి మరియు ఇంట్లో ఉంచేందుకు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దానికి ప్రతిరోజు పూజ చేయడం తప్పనిసరి. శ్రద్ధగా నీరు సమర్పించి నమస్కరించాలి. పూజా విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. శివలింగానికి జలాభిషేకం చేయాలంటే ప్లాస్టిక్ లేదా స్టీల్ పాత్రలు వాడకూడదు. బదులుగా రాగి లేదా ఇత్తడి పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. ఇవి శాస్త్రపరంగా శుభప్రదమైనవి. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు శివుడు, పార్వతీదేవి, గణేశుడు మరియు కార్తికేయుడు ఉన్న కుటుంబ ఫోటోను కూడా పూజ గదిలో ఉంచాలి. ఇది సంపూర్ణతను చాటుతుంది. శివుడికి తులసి దళాలను సమర్పించకూడదు. ఇది పురాణాల ప్రకారం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. శివారాధనలో ఈ విషయం గుర్తుంచుకోవాలి. శివుడికి సమర్పించిన నీటిని వృధాగా పారవేయకూడదు. దాన్ని ఒక కుండలో సేకరించి తుది వినియోగం కోసం ఉపయోగించాలి. ఇది పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ పాటించడం ద్వారా ఇంట్లో శివలింగ ప్రతిష్ఠ సానుకూల ఫలితాలను ఇస్తుంది. భక్తి, శ్రద్ధ మరియు శాస్త్రాన్ని కలగలిపి శివారాధనను కొనసాగించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.